ఎస్ వెల్కమ్ బ్యాక్ టు హాట్ టాపిక్. జిఎల్ఎన్ గారు, ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో చూస్తాం కోర్టులు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద కొన్ని అంటే చాలా మంది నష్టపోతున్నారు అనుకున్నప్పుడు కొన్ని సుమోటోగా తీసుకొని దాని మీద ఒక కమిషన్ వేయడం కానీ లేదా కొన్ని గైడ్ లైన్స్ ని పాస్ చేయడం, విచారణకి స్వీకరించడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఈ కన్జ్యూమర్ రిలేటెడ్ ఇష్యూస్ లో కూడా ఈ మల్టీప్లెక్స్లకు సంబంధించిన అంశాన్ని కానీ లేదా ఈ హ్యాండ్లింగ్ ఛార్జెస్ పేరుతో కేవలం సినిమా టికెట్ల అంశమే కాదు, ఇందాక ఆయన చెప్పినట్లు మనం ఒక ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలన్నా లేదా ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఆర్డర్ చేసుకోవాలన్నా ఈరోజు గుండు సూది నుంచి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా ఆన్లైన్లో దొరుకుతున్న నేపథ్యంలో ఇట్లాంటి సర్వీస్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ గురించి ఏమైనా ఫోరమ్స్ సుమోటోగా తీసుకొని ఒక పర్టికులర్ గైడ్ లైన్స్ ఫామ్ చేసే అవకాశం లేదంటారా మన దగ్గర? సుమోటో పవర్స్ ఉన్నది హైకోర్టుకి ఆర్టికల్ 226 ప్రకారము, సుప్రీంకోర్టుకు ఉంది. అవి కూడా కనీసం మేము వేసిన పిటిషన్లు కూడా 2007 నుంచి 2014 నుంచి కూడా పెండింగ్ లో ఉన్నాయి మేడం. సినిమా వాళ్ళు వేసిన కేసు తెల్లారే వస్తుంది, మేము వేసిన కేసు బెంచ్ మీద కూడా రావడానికి చాలా కష్టపడుతున్నాం. అది పరిస్థితి. అది సుమోటోగా తీసుకొని కన్జ్యూమర్ ఫోరమ్స్ కాదు, ఆ జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ఇంతకు ముందు 80s లో 90s లో బాగా ఉండేది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అది కూడా వాళ్ళు కూడా ఒక జాబ్ చేస్తున్నట్టు ఉంది. నేను అనకూడదు, నేను ఆ ప్రొఫెషన్ లో ఉండి కానీ జాబ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు, కానీ సమాజం కోసం పనిచేస్తున్నామని ఏ న్యాయమూర్తులు కూడా వాళ్ళ పరిధిలోనే యాక్ట్ చేస్తున్నారు, కానీ పరిధి దాటే ఇంకా పబ్లిక్ ఇష్యూ కోసం చేయట్లేదు గతంలో జరిగినట్టుగా. జస్టిస్ కృష్ణయ్యర్ గారు గతంలో ఉన్నవారు చాలా మంది అట్లా సుమోటోగా తీసుకొని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. మేము వేసిన కేసులు వింటే చాలని మేము బాధపడుతున్నాం. వేసిన కేసులు వినే పరిస్థితి లేదు. వాళ్ళు ఏం చెప్తారు, ఇక్కడ మాకు సఫిషియంట్ జడ్జిలు లేరు అనేది వాళ్ళ వర్షన్. కాబట్టి ఇప్పుడు సుమోటో ఎక్స్పెక్టేషన్ అవసరం లేదండి. కొద్దిగా పబ్లిక్ లో అవేర్నెస్ వస్తే, మేము 2002 నుంచి రిజిస్ట్రేషన్ చేసి మేము పోరాడుతున్నాం. 2 లక్షల కోట్ల దోపిడీ మీద పోరాడుతున్నాం. 10 రూపాయల నెల టికెట్ 100 రూపాయలకు మా హైకోర్టు అనుమతిస్తుంది. అది అనుమతి ఇవ్వడానికి లేదు. వాళ్ళప్పుడు 300 రూపాయలు కూడా కలెక్ట్ చేశారు, ఓన్లీ కోర్టు అనుమతి తోటి. ఇదే జీవో ఇవ్వలేదు. జీవో 100 జీవో ఉండే, కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చిన జీవో, ఆ జీవో కొట్టివేయబడింది. దాని మీద మేము అప్పీల్ వేసాము, అప్పీల్ పెండింగ్ ఉంది. ఏ జీవో లేదు కాబట్టి ఇప్పుడు 2 వీక్స్ కి ఎన్హాన్స్మెంట్ అనేది గతంలో 269 జీవో అని ఉండేది, అదొక బందిపోటు జీవో. దాన్ని మేము పిల్లేయడం తోటి అది రిపీల్ అయింది. రిపీల్ అయినా కూడా ఇప్పుడు హైకోర్టు అనుమతిస్తుంది కాబట్టి వాళ్ళు అమ్ముకుంటున్నారు. 70 రూపాయల కన్నా ఎక్కువ అమ్ముకోవడానికి జీవో లేదండి యాజ్ అండ్ టుడే. కానీ వాళ్ళు 100 రూపాయలు 150 రూపాయలు పెడుతున్నారు. ఇది కోర్టులు వాళ్ళకి అనుకూలంగా తీర్పులు ఇస్తున్నాయి. దాని మీద మేము అప్పీల్ వేసాం, అప్పీల్ ఇంతవరకు వినడానికి రాలేదు. అది మా దౌర్భాగ్యం. 2 లక్షల కోట్ల దోపిడీ ఒక్కొక్క సినిమాకి టోటల్ గా మొత్తం ఇప్పుడు 2 స్టేట్లలో జరిగింది. మొత్తం 3500 థియేటర్లు ఉన్నాయి. ఈ 3500 థియేటర్లు ఈ 2 రాష్ట్రాల్లో ఒక 4 చేతుల్లోనే ఉన్నాయి. అంతా మోనోపాలి. ఏ సామాన్యుడైనటువంటి నిర్మాత అయినా సరే సినిమా తీసిపోతే ఆయన 50 లక్షల కోట్ల రూపాయలు పెడితే వాళ్ళు 1,10,00,000 ఒక 10 లక్షలు 20 లక్షలు ఎక్సైజ్ చేసి ఆ సినిమా లాగేసుకొని వాళ్ళు థియేటర్లలో వేసేసుకుంటారు. మన సినిమా చూసినంత వల్ల ఆ నిర్మాతకు గానీ యాక్టర్లకు గానీ వచ్చేది ఏం ఉండదు. చిన్న సినిమాల సంగతి, ఈ పెద్ద సినిమాల సంగతి అంటే అది వేరే, కానీ చిన్న సినిమాల సంగతి అది దౌర్భాగ్యం. అన్ని కూడా ఒక్క 4 చేతుల్లో ఉన్నాయి ఈ థియేటర్లు. జిఎల్ఎన్ గారు, సారీ టు ఇంటరప్ట్. జిఎల్ఎన్ గారు, ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో చాలా అంటే ఇటీవలి కాలంలో మనం చూసాం, పాస్ట్ 2-3 ఇయర్స్ లో ఏదైనా ఒక హిస్టారికల్ మూవీ తీసినప్పుడు కానీ లేదా ఒక అంశాన్ని గురించి బాగా ఎన్లైటన్ చేసే సినిమా కానీ తీసినప్పుడు ఆయా సినిమా నిర్మాతలు, నిర్మాణ సంస్థలు గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ పెట్టుకుంటే మేము దీన్ని ఎక్కువ షోలు వేసుకోవాలనుకుంటున్నాం లేదా కొన్ని రోజుల పాటు కొద్దిగా రేటు పెంచి అమ్ముకోవాలనుకుంటున్నాం అని రిక్వెస్ట్ చేసినప్పుడు పాపం వాళ్ళ కష్టాలను చూసి సదర్ గవర్నమెంట్లు కూడా ఓకే అని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిన సందర్భాలు కూడా చూసాం. సో ఇలాంటి వచ్చినప్పుడు కూడా అంటే గవర్నమెంట్స్ పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా కన్స్యూమర్ కి రైట్ ఉంటుందా, వెళ్ళి క్వశ్చన్ చేయడానికి ఉండదా? వాళ్ళు థియేటర్ ఏది షోస్ ఎక్కువ వేసుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది, కానీ రేట్ ఎన్హాన్స్మెంట్ చేయడానికి పర్మిషన్ లేదండి. రేట్ ఎన్హాన్స్మెంట్ చేయడానికి 2006 లో ఉండే 269 జీవో అని, అది 2008 లో రీపీల్ అయింది మీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం తోటి. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా లేదు 2 వీక్స్ ఎన్హాన్స్మెంట్. బట్ హైకోర్టు ఈ మధ్యలో హైకోర్టు ఉత్తర్వుల ద్వారా తీసుకొస్తున్నారు. వాళ్ళు మిస్లీడ్ చేసి, అది కూడా జడ్జిలకు తెలియదు ఈ జీవో ఉందా లేదా అన్న సంగతి, వాళ్ళు మిస్లీడ్ చేసి తీసుకొస్తున్న ఈ రేట్లేగా తప్పితే అట్లాంటి పర్మిషన్ లేదు. షోస్ వేసుకునే పర్మిషన్ గవర్నమెంట్ ఇస్తున్నారు. 5 షోలు 6 షోలు వేసుకునే పర్మిషన్ మాత్రం ఇస్తుంది, కానీ ఈ రేట్ ఎన్హాన్స్మెంట్ అనేది లేదండి. ఈ రోజుకు జీవో లేదు, అది ఇల్లీగల్. రైట్. టోటల్ గా ఇల్లీగల్. సివిఎల్ గారు, ఒక
హైకోర్టు ప్రాక్టీషనర్ అడ్వకేట్గా మీరు చెప్పాల్సి వస్తే, ఒకవేళ ఇలాంటివి జరిగిన తర్వాత అయినా సరే మనకి ఇప్పుడు ఏమన్నా మార్పు వస్తుంది అనుకోవచ్చా? లైక్ ఇట్లాంటి అంటే సామాజికవేత్తలు కానీ జేఎల్ఎన్ గారు లాంటి వాళ్ళు ఫైట్ చేస్తున్నారని తెలిసిన తర్వాతనే ఈరోజు థియేటర్ యాజమాన్యాలు వెనక్కి తగ్గుతాయి అనుకోవచ్చా, లేదా ఫోరంలు దృష్టి పెడతాయి అని అనుకోవచ్చా మనం? అంటే పార్కింగ్ ఛార్జెస్ నుంచి ఇందాక ఏదైతే మొదట్లో నేను ప్రస్తావించానో ఫుడ్ లోపలికి తీసుకువెళ్లే ఫెసిలిటీని కూడా కల్పించాయి, ఏపీలో కమిషన్ కూడా తీర్పిచ్చింది. సో ఇట్లాంటివి మనం తీసుకెళ్తే థియేటర్ యాజమాన్యాలు మనకి సహకరిస్తాయి అనుకోవచ్చా? రాబోయే రోజుల్లో రోజులు మారతాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నాకు పెద్దగా తెలియదు, ఎందుకంటే ఇందాక అన్నట్టుగా విజయగోపాల్ అంటే అతను కుర్రవాడు కాబట్టి కొంచెం ఉత్సాహంగా ఉన్నాడు. నాకు ఈ మైక్రాన్స్ గీక్రాన్స్ అంటే ఇప్పటికీ అర్థం చేసుకోవడానికి ఒక 10 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నా, నాకు అర్థం కావట్లా. ఏదైనా బ్యాగ్ తీసుకుంటే అది ఎంత మైక్రానో, ఎక్కడో వెళ్ళాలో తెలియదు, ఎలా చెక్ చేయాలో తెలియదు. ఇంకా నేను తెలుసుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నా. అటువంటిప్పుడు కామన్ మ్యాన్కి వెళ్ళారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎప్పుడు మనకి మూమెంట్ వస్తుందంటే, ఈ 6 రూపాయలు తీసుకోమన్నారు కదా, దీనికి చిన్న ఇది ఏదైనా నేను ఎవరితో అంటే నేను ఐఎమ్ రెడీ టు స్పెండ్ లిటిల్ మనీ. ఇప్పుడు ఈయన చెప్పిన పాయింట్ అమల్లో వాళ్ళు ఇంకా పై కోర్టుకి వెళ్ళి స్టేట్ ఫోరంకి వెళ్ళి స్టే వచ్చేదాకా ఇది అమల్లో ఉంటుంది నాకు తెలిసి, అంతే కదా విజయగోపాల్ అంటే? గివెన్ 45 days సార్ ఈ ఆర్డర్ అమలు చేయడానికి. అంటే ఇవాళ నుంచి పాటు వేడే తర్వాత లోపల 12th of March నుండి 45 days లోపు ఈ ఆర్డర్ అమలు చేయాలని చెప్పేసి ఎగ్జిస్టింగ్. విజయగోపాల్, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్. అప్పుడు మీరేం చేయాలంటే అంటే మీరేం చేసే ఉండొచ్చు బహుశా. ఇమీడియట్ గా ఏం చేయాలంటే ఈ న్యూస్ కాగానే మీరు ఇమీడియట్ గా ఒక బుక్ చేయాలి, బుక్ బై షోలో టికెట్ బుక్ చేయాలి. చేసి ఉండరని నా నమ్మకం. ఇవాళ 15వ తారీఖు నాకు తెలిసి, అంటే ఐ మే బి రాంగ్ బట్ ఐ స్టాండ్ కరెక్టెడ్. మీరు ఇమీడియట్ ఇది కాగానే బుక్ చేయండి. వాళ్ళు డిస్ట్రిక్ట్ ఫోరం కింద వాళ్ళు చేస్తే 6 రూపాయలు చేస్తే అద్భుతమైన న్యాయ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్. లేని పక్షంలో ఇందాక ఆవిడ అన్నట్టుగా మార్పు వస్తుందంటే మార్పు జీవితంలో రాదు. ఎందుకంటే 12వ తారీఖు మనకి సాయంత్రం రాగానే ఆర్డర్ రాగానే మనకి సర్టిఫికేట్ కాపీ కాకుండానే మనం టికెట్ బుక్ చేసి ఉంటే ఈ పార్టీకి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వగైరాలు చేసి ఇంక్లూడింగ్ ఏది సివిల్ సప్లై కమిషనర్స్ తో సహా మనం హంగామా చేసేవాళ్ళం. బట్ అది లేదు, ఎందుకంటే ఇంకా నాలెడ్జ్ చాలా కావాలి, మనకి ప్రాక్టికాలిటీ కావాలి. ఎందుకంటే మనకి ఫైట్ చేయటం తెలుసు కానీ దానికి ఒక లాజికల్ ఎండ్ అంటారు దాన్ని. అంటే ఆ రిలీఫ్ తీసుకెళ్లేదాకా పోరాటానికి శక్తి సరిపోట్ల. విజయగోపాల్ లాంటి వాళ్ళు కొంత ఫైట్ చేస్తాను. నేను అదే చెప్పిన అందరికీ, అంటే అందరూ కలిసి గట్టిగా నడిస్తే తప్ప కాదు. ఎందుకంటే అందరూ నేను అన్నట్టుగా నాకు ఆ క్యారీ బ్యాగ్స్ గురించి తెలియదు, నా బాధ్యత మీరు కరెక్ట్ గా పట్టుకున్నారు. నేను బాధ్యత గురించి ఆయన హక్కుల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన బాధ్యత ఏంటి, విజయగోపాల్ బాధ్యత ఏంటి, మా బాధ్యత కూడా, జేఎల్ బాధ్యత కూడా. ముగ్గురం బుక్ చేయాలి బుక్ మై షోలో. అది 6 రూపాయలు చేస్తున్నాడా, మామూలుగా 49 రూపాయలు చేస్తున్నా అంటే మళ్ళీ కొత్త దానికి కాజ్ ఆఫ్ యాక్షన్ వస్తుంది. ఆ డిస్ట్రిక్ట్ ఫోరం ఇచ్చిన ఆర్డర్స్ ని ఆఫ్టర్ ఆల్ ఆర్డర్స్ అని వాళ్ళు చేసినట్టుగా ఉంటుంది. బుక్ చేయగానే అది పాత ప్రకారమే వస్తే రేపు పొద్దున్నే కంటెంప్ట్ కోర్టు వేయాల్సింది. అప్పుడు మాత్రమే ఇవి ఇంప్లిమెంట్ అవుతాయి. లేకపోతే హాఫ్ నాలెడ్జ్ తో ఇలాగే ఉండిపోతాం ఉద్యమాలు చేసుకుంటూ. ఐ థింక్ ఐ స్టాండ్ కరెక్టెడ్ with due respect to my dear friend, younger brother Vijay Gopal and GL. I think I am clear about it. ఎందుకంటే this is the reason we have, నేను స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ సెల్ లోను తర్వాత DCIC లోను చాలా రన్ చేసాం. 10-15 ఏళ్ళు చేసి అలసిపోయాం. అందుకని ప్రజలకి చెప్పాలి, ముఖ్యంగా లీగల్ అవేర్నెస్ అనేది ప్రజలకు కాదమ్మా, కన్స్యూమర్ యాక్టివిటీస్ కావాలి. ఇప్పుడు లోక్ అదాలత్ అన్నది ఎవరికి చెప్పాలి? డిస్ట్రిక్ట్ ఫోరం ప్రెసిడెంట్లందరికీ చెప్పాలి ఈ రాష్ట్రంలో. హైకోర్టు స్టేట్ ఫోరం వాళ్ళకి చెప్పాలి, యాక్టివిస్టులకు చెప్పాలి. లోక్ అదాలత్ ఉన్నది ఎంతమంది తెలుసు? ఆర్డర్ తీసుకొచ్చి మళ్ళీ మీకు చూపించాలి. అలాగే మా జిఎల్ ఇచ్చిన జడ్జిమెంట్ కాపీ చూపిస్తే గానీ ఓహో ఇది ఉందా అనుకుంటాం. అందుచేత అవేర్నెస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు ది టాప్ పీపుల్, నాట్ టు ది కామన్ మ్యాన్. అంతేమ్మా. థ్యాంక్ యూ. ఎస్ రైట్. విజయ్ గోపాల్ గారు మీరు ఏం చెప్తారు ఫైనల్ గా దీన్ని? ఎస్ జిఎల్ గారు కంక్లూడ్ చెప్పండి. ఏదో విజయ్ గోపాల్ గారి లాగా ఊరికొక 10 మంది ఉంటే మేడం, వీఆర్ రెడీ టు సర్వ్ దెమ్ ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. స్టేట్ వైడ్ గా నేను చెప్తున్నా, 2 రాష్ట్రాలకు కూడా నేను చెప్తున్న ప్రజలకి, వీఆర్ రెడీ. అన్ని చోట్ల అడ్వకేట్స్ ఉన్నారు, వీఆర్ రెడీ టు సర్వ్ దెమ్. ఓన్లీ వాళ్ళు ముందరికి వచ్చి సంతకం పెట్టే చాలు, మిగతా కేసులన్నీ మీకు చూడడానికి సిద్ధంగా ఉన్నాం. అదొకటే మీ సభాముఖంగా మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎస్ డెఫినెట్ గా సార్, మేము కూడా ఆ ప్రయత్నం అయితే చేస్తాం. సో రాష్ట్రాల వారీగా ఇప్పుడు ఏదైతే మల్టీప్లెక్స్లు రన్ అవుతున్నాయో అక్కడికి మా ప్రతినిధులు కూడా పంపే ప్రయత్నం చేస్తాం. అసలు అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, దాని మీద ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు, అయితే ఇందులో మేము సినిమా చూడడానికి వచ్చాం 10 రూపాయలే కదా పోయింది అనుకుంటున్నారా? ఇందాక నేను చెప్పినట్లు 6 రూపాయలు తప్ప ఎక్కువ వసూలు చేయకూడదు అని ఒక తీర్పు అయితే వచ్చింది అన్న అవగాహన వాళ్ళలో ఉందా లేదా అనేది గ్రౌండ్ రియాలిటీ కూడా మేము చెక్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం మా వంతుగా కూడా. తర్వాత కూడా మళ్ళీ మనం దీని మీద మాట్లాడుకుందాం డెఫినెట్ గా. ఎస్ విజయ్ గోపాల్
గోపాల్ గారు, ఇప్పుడు సివిల్ గారు అన్నట్టు మీరు దీన్ని ఏ ఎక్స్టెంట్ వరకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు? ఈ రోజు ఇది వచ్చింది, ఓకే 2 years వెయిటింగ్ తర్వాత, సో సబర్ కా ఫల్ మీఠా అన్నట్లు మీరు 2 years వెయిట్ చేసిన తర్వాత వచ్చింది, సో ₹6 అన్నదాన్ని మీరు ఇంకా పట్టుకొని దాని మీదే వెళ్తారా, ఆర్ఎల్స్ ఇంకా ఏవైనా ఇష్యూస్ మీద ఈరోజు మీరు ఫోకస్ చేసి మీ వంతుగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారా? వాట్స్ యువర్ ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్? Sure. So to start with, Andy, I think I'm partly happy with the order. నాకు ఆర్డర్ లో నచ్చిన మెయిన్ విషయం ఏంటంటే ఇలాంటి ఒక ఛార్జ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అని చెప్పేసి కోర్టు ముద్ర వేసేసింది, కాబట్టి అది ఇంకా అలాగే ఉంటుంది. లా ఆల్రెడీ క్లియర్ గా ఉండింది, కానీ కన్జ్యూమర్ కోర్టుకి ఉన్న పవర్ ఏంటంటే ఒకసారి ఆ కన్జ్యూమర్ కోర్ట్ డెసిషన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఎక్కడైనా అంబిగ్విటీ ఉన్నా కూడా సుప్రీం కోర్ట్ అయినా సరే, హైకోర్టు అయినా సరే, అవును కన్జ్యూమర్ కోర్టు కూడా ఏదైతే కన్జ్యూమర్ హక్కుల కోసం పెట్టిన కోర్టు అది కూడా చెప్పేసింది ఇది వినియోగదారుల హక్కులకు హక్కులను ఉల్లంఘిస్తుంది కాబట్టి అని అన్న స్టాండ్ పెద్ద కోర్ట్స్ కూడా తీసుకుంటాయి. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దాట్ ఫ్యాక్ట్. కమింగ్ టు ₹6 థింగ్, ఇది కోర్ట్ చేసిన మిస్టేక్ విత్ డ్యూ రెస్పెక్ట్. కోర్టులకు చట్టంలో లేని డెసిషన్స్ ఇచ్చే హక్కు లేదు, చట్టం చేసే హక్కు అంతకన్నా లేదు, ఎక్సెప్ట్ ఫర్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఇది ఈ ₹6 పోవాలండి, తప్పదు. నరసింహం గారు చెప్పినట్టు ఒకవేళ ₹6 తీసుకునే హక్కు ఉండుంటే బుక్ మై షో వాళ్ళైనా సరే, పీవీఆర్ వాళ్ళైనా సరే కోర్టులో వచ్చి ఆ మాట చెప్పేది. మాకు ఎక్కడ వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్స్ లో కానీ, వాళ్ళు ఇచ్చిన రిప్లైస్ లో కానీ ఎక్కడ వాళ్ళ దగ్గర హక్కు ఉన్నట్టు చెప్పలేదు. వాళ్ళు చెప్పిందల్లా ఇది మేము తీసుకోవచ్చు, ఇది మా యాప్, మాకు ఇష్టం వచ్చినట్టు మేము చేయొచ్చు, మేము ఎవరిని ఫోర్స్ చేయట్లేదు, ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు లేకపోతే లేదని చెప్పేసి. నేను ప్రజలకు ఒక స్పెసిఫిక్ సింపుల్ పాయింట్ ఏం చెప్తానంటే, ఏదైనా ఇల్లీగలా కాదా నేను ఎలా గుర్తుపట్టుకోవాలి అని చెప్పేసినప్పుడు లా చాలా సింపుల్ గా చెప్తుందండి. ఒకవేళ ఒక చట్టం ఉన్నప్పుడు ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏ కాంట్రాక్ట్ వచ్చినా సరే, ఎందుకంటే కస్టమర్స్ చాలా మంది, కన్స్యూమర్స్ చాలా మంది పడుతున్న ఒక హెసిటేషన్ ఏంటంటే, అరే నేను ఒప్పుకున్నా కదా, ఎందుకంటే లాస్ట్ లో ఒక చెక్ బాక్స్ ఉంటుంది, ఐ అగ్రీ అని చెప్పేసి మీరు ఏదైనా కొంటున్నప్పుడు. ఇది నేను అగ్రీ చేసేసిన కదా ఇంకేం చేయలేనేమో అని అనుకుంటున్నారు, కాబట్టి ఈ పాయింట్ తీసుకొస్తున్నాను. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 స్పెసిఫిక్ గా చెప్తుందండి, ఒకవేళ ఒక చట్టం ఉన్నప్పుడు దాన్ని ఉల్లంఘిస్తూ ఏ కాంట్రాక్ట్ వచ్చినా సరే అలాంటి కాంట్రాక్ట్ వర్తించదు, చెల్లదు, ఇట్ స్టాండ్స్ నల్ అండ్ వాయిడ్ అని చెప్పేసి. ఓకే, సో కస్టమర్స్ కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ మీకు లా తెలుసున్నప్పుడు లేదా మీరు ఏదైనా ఫోరం నుంచి మీకు లాస్ గురించి అవగాహన వచ్చినప్పుడు, ఆ లాస్ ను ఉల్లంఘిస్తూ ఏ కాంట్రాక్ట్ మీరు సైన్ చేసినా సరే, ఏ కన్సెంట్ మీరు ఇచ్చినా సరే, యాప్ ద్వారా అయినా సరే, రైటింగ్ లో అయినా సరే, ఆఫీస్ లో అయినా సరే, ఎనీ అదర్ థింగ్, ఇట్ డజంట్ స్టాండ్ వ్యాలిడ్. అలాంటిది ఏ కోర్టులోనూ నిలవదు. మీ యాజ్ అ కన్జ్యూమర్ మీరు గెలుస్తారు. సో దయచేసి ఇంకా మనకు ఎందుకులే అనుకోవడం మానేయండి. ఐ థింక్ యంగర్ జనరేషన్ హ్యాస్ అ లాట్ ఆఫ్ యాక్సెసరీస్ అండ్ ఆల్టర్నేటివ్స్. ఇవాళ 10-15 years ముందు మనకి ఇంటర్నెట్ లేదు, రీసెర్చ్ చేసుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రతిదానికి లైబ్రరీ పోవాల్సి వచ్చేది. కాబట్టి మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు బాగా కష్టపడి కొంచెం మార్పు తీసుకొచ్చారు. మాకున్న లక్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, చదువు ఉంది, అమేజింగ్ స్పీడ్ నెట్స్ ఉన్నాయి. సో రీసెర్చ్ చేయడానికి మ్యాటర్ ఆఫ్ మినిట్స్, రోజులు కానీ వారాలు కానీ పట్టవు. కాబట్టి అంతసేపులో ఒకవేళ మీరు తెలుసుకుంటే దయచేసి నరసింహం గారు చెప్పినట్టు కానీ, లేకపోతే ఇంకెవరైనా అడ్వకేట్ మీకు ఇష్టం వచ్చిన అడ్వకేట్ మీరు హైర్ చేసుకోండి. 5,000 to 7,000 ఈజ్ అబ్సల్యూట్లీ నథింగ్. పాయింట్ ఏంటంటే ఒక పని ఇల్లీగల్ అని ముద్ర పడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అప్పుడే చేసేవాళ్ళు మానేస్తారు. అది పడినంత వరకు అది అలాగే కొనసాగుతూ ఉంటుందండి. మీరు స్కూల్స్ అయినా సరే, మా దగ్గర బుక్స్ కొనాలి, మా దగ్గర పెన్స్ కొనాలి, మా దగ్గర షూస్ కొనాలని ఎందుకు వచ్చింది అంటే, 20 సంవత్సరాలలో ఇప్పటి వరకు ఒక్క స్కూల్ పేరెంట్ కూడా కన్జ్యూమర్ కోర్టు పోయింది లేదు. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి ఉంటారు, కానీ అక్కడ హైకోర్టు వేరు, కన్జ్యూమర్ కోర్టు వేరు. కన్జ్యూమర్ కోర్టులో కనీసం మీకు ఆర్డర్స్ వస్తాయన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది, హైకోర్టులో అది లేదు. అన్ఫార్చునేట్ బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. కాబట్టి కన్జ్యూమర్ కోర్ట్ ఈస్ ద బెస్ట్ ఫోరం ఫర్ ఎనీబడి టు గో టు. అండ్ దాన్ని ఎక్స్ప్లోర్ చేయాల్సిందిగా నేను సిటిజన్స్ ని, కన్జ్యూమర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నా. మనకెందుకులే అన్న యాటిట్యూడే దేశాన్ని, సొసైటీని ఇట్లా తయారు చేసింది. ఇంకా మనకే అని అనుకున్నంత వరకు ఈ సొసైటీ ఇట్లనే ఉంటది. సో దయచేసి మనకు వచ్చిన ఫ్యూచర్ విచ్ ఇస్ అవర్ ప్రెసెంట్ టుడే, ఇలాంటి ఒక ఫ్యూచర్ మన నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్ అండ్ ఇట్ హ్యాస్ టు స్టాప్. ఎస్, రైట్. జిఎల్ఎన్ గారు, ఫైనల్ గా మీ కంక్లూజన్ రిమార్క్స్ ఏంటి? మనం వినియోగదారుల హక్కుల దినోత్సవం అని ఒక రోజు చేసుకుంటాము, ఆయా కోర్టులలోనో లేకపోతే ఆయా ఫోరంల ముందు ఒక బ్యానర్ కట్టేసి
ఒక చిన్న పార్టీ సెలబ్రేషన్ ఏదో చేసుకుంటాం, ఒక వార్త పేపర్లోనో టీవీలోనో ఒక వార్త వస్తుంది. అది కాకుండా ఆ రోజుని కూడా స్పెసిఫిక్గా దాని మీద అవేర్నెస్ కల్పించడం కోసము, సో లా ఆఫ్ ద ల్యాండ్ ఏంటి అనేది ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం కోసం, అసలు వినియోగదారుడికి ఉన్న హక్కులు ఏంటి, దేన్ని మనం ఫోరం ముందుకు తీసుకెళ్లొచ్చు, ఇలాంటివన్నీ బాధ్యతగా మనం అవేర్నెస్ చేయాలి అంటే ఎట్లా చేయాలి? ప్రతి సర్వీస్ డిఫిషియన్సీ అన్ని కూడా వినియోగదారుల ఫోరంలోకి వస్తాయి మేడం. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అండర్ కంట్రోల్ ఆఫ్ జాయింట్ కలెక్టర్ వాళ్ళు కొద్దిగా ఫండ్స్ పెట్టుకొని ఈ సంస్థలు ఏదైతే పనిచేస్తున్నాయో, నేను ఎప్పుడు వెళ్ళలేదు, నాకు సఫిషియెంట్ ఉంది కాబట్టి, కానీ ఈ పనిచేసే వినియోగదారుల సంస్థలకు కూడా అక్కడి నుంచి ఫండింగ్ కూడా జరుగుతుంది. అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తే మాకు ఆ టైం లేదు, మేము ఆ ఫండింగ్ ఎప్పుడు తీసుకోలేదు, నిర్వహించలేదు. కానీ నేను ఒక్కటే చెప్తున్నాను, ప్రతి వాళ్ళు నాకెందుకులే అని అనుకోకుండా పోరాడితే కన్జ్యూమర్ ఫోరం ఈజ్ విజయ్ గారు చెప్పినట్టు ఈజ్ ద బెస్ట్ ఫోరం. ఈ కోర్టులు స్పందించేదానికన్నా కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేయడం చాలా ఈజీ, పైసలు అవసరం లేదు, కోర్టు ఫీజు అవసరం లేదు. ఇంకా మేము సర్వీస్ చేస్తాం, అలాగే చాలా మంది ఉన్నారు సర్వీస్ చేయడానికి. ఈవెన్ తో నీవు సొంతంగా చేసుకున్నా అడ్వకేట్ కూడా అవసరం లేదు, దే కెన్ ఫైల్ దెమ్సెల్వ్ యాజ్ ఏ పార్టీ ఇన్ పర్సన్. కాబట్టి మీరందరూ అవేర్నెస్ వచ్చి కొద్దిగా మీరు కంప్లైంట్ చేస్తే, ఒక 100 కంప్లైంట్ పడితే చాలు, వాళ్ళే కంట్రోల్ అయిపోతారు, ఈ మాఫియాని మనం అరికట్టవచ్చండి. దట్ ఈస్ మై ఒపీనియన్. మీరందరూ కూడా అవేర్నెస్ రావాలని నేను ప్రార్థిస్తున్నాను. రైట్, సివిఎల్ గారు మీరేం చెప్తారు ఫైనల్ గా? లేదమ్మా, వీళ్ళిద్దరితోటి 100% అగ్రి అయితా. ఓన్లీ థింగ్ ఏంటంటే నేను అదే చెప్తా ఉంటా, మేము అనలేను, నేను అలిసిపోయాను కానీ ఆగిపోలా. అప్పుడప్పుడు ఇదిగో విజయ్ గోపాల్, జిఎల్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడల్లా మళ్ళీ కొత్త ఉత్సాహం వస్తుంది. వీ హ్యావ్ టు స్టార్ట్ క్వశ్చనింగ్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ ప్రశ్నించడానికి మనకి ఇన్ఫర్మేషన్ తెలియాలి. అప్పుడే కదా మనకు వచ్చేది. ఇప్పుడు ఆయన విజయ్ గోపాల్ అన్నప్పుడు లక్షలు ఉంటాయి, అమ్మో ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరగాలని కంగారు పడుతున్నారు కనుక వెళ్ళట్లేదు. బట్ లెట్ us స్టార్ట్ డూయింగ్ సంథింగ్. ఇన్ఫాక్ట్ అగైన్ మీకు టీఆర్పీకి ఒక మంచి సలహా ఇస్తా, ఏంటంటే వినియోగదారుల మీరు మళ్ళీ టీఆర్పీ అనకండి, టీఆర్పీ కోసం కాదు, ఒక సామాజిక బాధ్యతగా మేము మీతో పాటు కలిసి పనిచేస్తామని చెప్తూ ఉన్నాను. టీఆర్పీ అంటే చెప్పనమ్మా, టీఆర్పీ అంటే ఏంటి, సూపర్ హిట్ కావటం సినిమా అంటే ఏంటి, ప్రజలందరూ చూడటం అంతే, డబ్బుల గురించి మారదు. మీరు అటువైపు వెళ్ళిపోయి నాకు అర్థమైంది కాదు. నేనేంటంటే టీఆర్పీ ఎక్కువ మంది చూస్తారు, వీక్లీ ఒక అరగంట గంట మనం ప్రోగ్రామ్ చూసామనుకోమ్మా. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు విజయ్ గోపాల్ ఉన్నారు, విజయ్ గోపాల్ లాంటి ఇష్యూ ఉందనుకోండి, మీరు ఒక ఫోన్ చేయండి, ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్ పెట్టండి, అండ్ యాక్టివిస్ట్ విజయ్ గోపాల్ ఉంటారు, జిఎల్ ఉంటారు, ఇంకో 2-4 అడ్వకేట్లను పెట్టండి, ఈ ఇష్యూస్ ని మెయిల్ ద్వారా మాకు పంపించండి అని చెప్పి వాళ్ళకి ఇవ్వండి. ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. డెఫినెట్ గా సార్, మీ సలహా మేము తప్పకుండా తీసుకుంటాం. అట్లీస్ట్ వీకెండ్ కానీ మంత్లీ ట్వైస్ అయినా సరే ఇట్లాంటి కార్యక్రమం, ఒకటి ఫోన్ ఇన్ కార్యక్రమం లాంటిది, ఒక ప్యానల్ ని కూర్చోబెట్టి అయినా సరే ఆ డౌట్స్ క్లియర్ చేసే విధంగా కూడా మేము ఒక కార్యక్రమం, సినిమా ప్రోగ్రామ్ తగ్గించి పెడితే సరిపోద్ది. ప్రీ ఈవెంట్ రిలీజ్లు, ఆడియో రిలీజ్లు, సినిమా వాళ్ళతో డిస్కషన్స్ అవన్నీ తగ్గి అందులో సగం తగ్గిస్తే సరిపోద్ది మనకి. అందులో భాగంగానే ఈ రోజు ఇనిషియేటివ్ తీసుకున్నాను సార్. డెఫినెట్ గా దీన్ని ఇట్లానే కంటిన్యూ చేస్తామని చెప్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా అందులో పార్ట్ అండ్ పార్సిల్ చేస్తాము, మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు పిలవగానే మాతో పాటు ప్యానెల్ లో జాయిన్ అందుకు సివిఎల్ గారు, జిఎల్ గారు అండ్ విజయ్ గోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, అది మనలో కొద్దిపాటి అవగాహన, మరికొంత సమాజం పట్ల బాధ్యత, అండ్ మరికొంత మన హక్కులు ఏంటి అని మనకి తెలిసి ఉంటే గనక ఆ హక్కుల కోసం పోరాడే ధైర్యం, ఓపిక, ఇవన్నీ కనుక మనకు ఉంటే డెఫినెట్ గా మనకు జరిగిన నష్టాన్ని మనమే పూడ్చుకోవచ్చు. దానికి చట్టాలు మనకి ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటాయి అనేది కన్జ్యూమర్ ఫోరం అనేది నిరూపిస్తుంది. విజయ్ గోపాల్ గారు ఈ రోజు మల్టీప్లెక్స్ లకు సంబంధించి ఆయన వేసిన పిటిషన్ 2 సంవత్సరాల తర్వాత వచ్చింది కదా, అన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఈ కార్యక్రమం చూసే వాళ్ళలో ఉంటారు. అట్లీస్ట్ 2 సంవత్సరాల తర్వాత అయినా మార్పు వచ్చింది అనుకునే వాళ్ళు 100కి 90% మంది ఉంటారని ఆశిస్తున్నాం. అలాంటి వాళ్ళ కోసమే ఈ కార్యక్రమం ఈ రోజు మేము పెట్టాం. సో మీకు కన్జ్యూమర్ ఫోరం తరపున, అంటే వినియోగదారుడిగా మీరు ఏమైనా నష్టపోయినా జిఎల్ నరసింహారావు గారు లాంటి వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తాము, లీగల్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్తున్నారు. సో వారి యొక్క సలహాలు, సూచనలు కూడా మీరు తీసుకొని ఫోరం ముందుకు వెళ్ళి మీ యొక్క పరిహారాన్ని కూడా మీరు పొందే అవకాశం కూడా డెఫినెట్గా ఉంటుంది. దీంట్లో ఐ న్యూస్ కూడా ఎప్పుడు మీతోనే మీ వెంటే ఉంటుంది అని హామీ ఇస్తున్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు ఐ న్యూస్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది. దిస్ ఈస్ రంజని సైనింగ్ ఆఫ్.